ఇప్పుడున్న గవర్నమెంట్కి కథ అన్నీ బాగా జరుగుతున్నాయి. వాళ్ళు మాట్లాడే ఉంది. ఇప్పుడు అన్ని ఫేక్ మాటలు మాట్లాడతారు. దానివల్ల ఉపయోగం ఉంది మాట్లాడి. లెక్క తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు అనుకోవటం అంతా చాలా తప్పు పని. వైసీపీలో అసలు అనుకునే కూడా ఎట్టి పరిస్థితిలో కూడా లెక్క అయితే ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు అనుకున్నాడే పనికి మనవాడు తప్పక మిగతా వాళ్ళు అయితే ఏదో అనుకోరు. నేనైతే అసలు పడుచుకొని వాళ్ళని అంత ఫేక్ గవర్నమెంట్ వాళ్ళది పక్కది. కానీ వీళ్ళందరూ తెలుసుకోలేక ఏదో వాళ్ళకి అంతేది. వాళ్ళు 15 సంవత్సరాలు ఏం చేసారు? ఒక 5 సంవత్సరాలలో ఏం చేసారు వాళ్ళు? ఒక్క పని కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఏమైనా తెచ్చినట్టు చూపించమను. వాళ్ళు చేసిన అరిసకాలు మొత్తం నేను చూపిస్తాను. ఏరియా కొద్దిగా నేనే ఇది చేసిన, నేనే చూసిన. ఇంతకుముందు ఖాళీలలో ఎన్నో కట్టించాడు బాబులా చంద్రబాబు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారు? పెయింటింగ్లు వేసుకొని చూపిస్తారు. అటే ఇంతకుముందు ఎంతోమందికి స్థలాలు ఇచ్చినామన్నారు. స్థలం ఇచ్చారు కదా, అది ఎక్కడొక్క చూపించిన వాళ్ళు ఒక్క దాఖలు ఉందా? రియల్గా రమ్మను, నేను చూపిస్తాను. మరి ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చినట్టు నేను చూపిస్తాను. మరి అట్లా వాళ్ళు ఇచ్చినట్టు చూపిస్తారు. కానీ స్థలాలు పట్టాలు కాగితాలు ఒకటి ఇచ్చారు. కానీ పనికి వాళ్ళ పట్టాలు వాళ్ళ స్థలం ఎక్కడ ఉంది ఏంది దానికి ఏమైనా ఒక్క ఇది ఉందే? ఏమన్నా తెలిసిపోయారన్నా? అవును, అడవులలో ఇచ్చారు. ఏడ కట్టుకోరు ఇల్లు? కట్టుకుని వాళ్ళు ఎవరైనా జరిపిన వాళ్ళు చూపిమను. ఆ కట్టినీళ్ళు నేను ఎన్ని ఖాళీగా ఉన్నాయి నేను చూపిస్తాను. మరి ఎవరు కట్టుకోరు? కట్టుకోలే. గవర్నమెంట్ కట్టించిన నీళ్ళు మొత్తం అట్నే ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి చలకల. నేను రియల్ పోయి చూసిన కాలనీలలోకి. అట్లా అట్టేటప్పుడు ఆ గవర్నమెంట్ అనుకోవటం ఏంటి? అనుకోవటం అంతా వేస్ట్ పని. వాళ్ళని అంత తప్ప వాళ్ళు మైండ్ నుండి మాట్లాడడం, మైండ్ లేని పట్ల ఏ పనికి మనం మాట్లాడుతుంటాం. ఈ మధ్య రియల్గా న్యూస్లో చూస్తూనే ఉన్నాం. డైలీ సెల్లు వస్తాయి, సెల్లులో చూస్తూనే ఉన్నాం. దాని మించి ఏముంటుంది? ఇంకా వాళ్ళు పలానా పని చేసినట్టు వరకు చెప్తే కాదు, దగ్గరికి వచ్చి చూపిమని చెప్పు. మరి రియల్ నేను కూలి పని చేసుకునే మనిషిని నేను వచ్చి చూపిస్తా. ఏం చూపిస్తారు వాళ్ళు? కలర్లు వేసుకొని చూపించేది కావాల్సింది. కలర్లు వేసి కాదు, కుటుంబాన్ని రియల్లో చేర్చి చూపించాలా. అమరావతి రాజధాని అయింది, అది ఎలా అనిపిస్తుంది? అమరావతి రాజధాని అయింది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా. ఈ 3 సంవత్సరాల్లో ఇంకంత అభివృద్ధి చూసుకోమని చెప్పు. వాళ్ళ శాతం అయితే ఏం పనులు జరగట్లేదు అక్కడ, గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారు అంటున్నారు కండి వైసీపీ. చూస్తే కదా అడిపోయి చూడమని చెప్పు. వాళ్ళని అడిపోయి చూడమని చెప్పు. కళ్ళు ఉంటే. కళ్ళు లేని వాళ్ళు మాట్లాడతారు. కానీ కళ్ళు వెళ్తే ఇప్పుడు నేను ఎన్నో మార్లు పోయాను అమరావతి. రియల్గా బండి వేసుకొని వెళ్తాను నేను. పనులు అయితే బాగా జరుగుతున్నాయి. పనులు అక్కడే అమరావతి కాదు, బయట కూడా బాగా జరుగుతున్నాయి పనులు. ఏంటంటే బేల్దార్పేట కదా ఎంతో లెక్క చూస్తూనే ఉంటాం బిల్డింగ్లో. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి అయినా సరే ఇప్పుడు ఆడ పనులు లేనట్టుగా ఎవరైనా ఉన్నట్టు చెప్పమను. బేల్దార్పేట పథకం సెంటర్ ఉంది. సిగ్నార్ సెంటర్ కానీ, ఇటు బెంచ్ సర్కిల్ సెంటర్ కానీ అంతలకు సెంటర్లు ఉన్నాయి కదా. సెంటర్లో లేకొచ్చి చూపమను. పనులు ఉండి ఇళ్ళ ఖాళీ ఉన్నట్టు కానీ. మరి నేను చూపిస్తాను మరి పనులు ఫుల్గా. ఈ ఎండల దెబ్బకి ఈ మధ్య పోలేక నేనే 20 రోజుల నుంచి మానుకొని ఇంటికాడ ఉంటాను. ఈ మధ్య ఎండలకి ఎక్కువ. కూటమి గవర్నమెంట్ ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇలానే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు సరే ఇలానే ఉంటే ఇబ్బంది లేదు. ఎప్పుడు చేయాలి మళ్ళీ ఇప్పుడు చేసినట్టు ఇంతవరకు ఎప్పుడు చేయలే. ఇప్పుడు బాగున్నాక ఇప్పుడు ఈసారి మాత్రం ఇంత ముందు గెలిచాడు కదా, ఈసారి టిప్పు చేసినట్టు ఇంత ముందు కూడా చేయలే. కానీ ఇప్పుడు చూడు అభివృద్ధి ఎట్లా ఉందో. ఇంత ముందు కాడికి ఎప్పటికైనా సరే ఇప్పుడు బాగా స్పీడ్గా ఉంది. దాని వరకు బాగా మెచ్చుకోవచ్చు. లెక్క అయితే తెలిసిన వాళ్ళు అయితే వైసీపీ పార్టీని అనుకోవటం వేస్ట్ పని. అది వాళ్ళు అనుకునే కూడా వదిలి మన పని చేసుకోవాలా. ప్రస్తుతం గవర్నమెంట్ సూపర్ అండి. పోయిన గవర్నమెంట్లో నాకు కారు ఉండేది. ఆ కారు నుంచి ఇప్పుడు ఆటోకి వచ్చాయి. ఆ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. 10 లక్షల రూపాయల కారు, కొత్త కారు కొన్నాను. దానివల్ల ప్రభుత్వం వల్ల రావడం లాక్డౌన్, ఇసుక, మద్యం కాదండి, ఇసుక, మద్యం, అనేక సమస్యలు, అమరావతి ఆపేయటం, మొత్తం నానా ఇబ్బందులు. 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం. మీకు సంబంధం లేదు కదండి, మద్యంతో మీరు తాగుతారా? మీకు సంబంధం మద్యం అసలు మొత్తం అన్ని అమరావతి ఆపేశారండి. ఉందండి ఇప్పుడు ఒకటి ఉందండి. ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది, 15 మంది. ఇప్పుడు ఒక ఇసుక ఉంది, ఇసుక ఆపితే ఎంత ప్రాబ్లం అనుకున్నారు? 15 మంది కుటుంబాలు ఉన్నాయి దాంట్లో. అలాగా ఉందండి, అన్నిటికీ ఉన్నాయండి. సంబంధం ఎందుకు లేదండి? ఇప్పుడు ట్యాక్సీ ప్లేటు, నేను కారు తోలుతాను, కిరాయిలు ఉంటేనే కదా. మరి ఇప్పుడు అమరావతి నడిస్తేనే కదా మనకు అన్ని జరిగేవి. అది అలాగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆటోల వాళ్ళు కూడా చాలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇబ్బంది పెడుతున్నాం అంటున్నారు కదా. ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఒక 2-3 నెలలు ఇబ్బంది పడడం మాత్రం వాస్తవమేనండి. తర్వాత నుంచి నార్మల్ అయిపోయింది. పెట్టిన కొత్తలో కొంచెం హడావిడి చేశారు, ఎంతో 2-3 నెలలు ఇబ్బంది పడ్డాం. తర్వాత నార్మల్ అయిపోయింది. ఛార్జెస్ ఏం పెంచలేదు, నార్మల్గానే ఉంది, అంతా బాగానే ఉంది. ఎప్పట్లాగే ఉంది. కాకపోతే పెట్టిన 3 నెలలు మాత్రం ఇబ్బంది పడడం మాత్రం వాస్తవమేనండి. పెట్టిన 3 నెలలు 4 నెలలు బాగా ఇబ్బంది పడ్డాం. అసలు రోజు 1000 రూపాయలు తోలడం గగనం అయిపోయింది.
ఇప్పుడు పర్వాలేదు అంటే కంటిన్యూ అయిపోయింది, మళ్ళీ నార్మల్ అయిపోయింది. అంతేకాకుండా అమరావతి రాజధాని అవడం ఎలా అనిపిస్తుందండి? అమరావతి రాజధాని అసలు నెంబర్ 1 అండి. ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళే ఉంటారు, కూటమి ప్రభుత్వమే ఉంటుంది. అది కూటమి ప్రభుత్వం ఉందంటున్నారు, మరి అమరావతి డెవలప్ అవ్వడం అంతా అబద్ధం, ఇదంతా గ్రాఫిక్స్ అంటున్నారు కండి వైసీపీ వాళ్ళు. అమరావతి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి ఎవరికైనా, ఎక్కడ ఉండి మాట్లాడితే తెలియదు ఎవరికైనా. నేను వెళ్ళి 10 సార్లు వెళ్తున్నాను హైకోర్టుకి, అమరావతికి 10 సార్లు ఆటో కిరాయిలు పడుతున్నాయి. మేము వెళ్తున్నాం, చూస్తున్నాం, బిల్డింగ్లు కానీ అన్ని కన్స్ట్రక్షన్ అన్నీ జరుగుతుంది. నైటు పగలు కూడా జరుగుతుంది. నైట్ 11ంటికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ జరుగుతుంది. అంతా బాగుంది. అమరావతి అంతా ఫేక్ అండి. మనం వెళ్ళి చూస్తేనే తెలిసింది ఎవరికైనా, చూడకుండా ఎవరు చెప్పకూడదు. మైక్లో చెప్తే, కెమెరాలో చెప్తే కుదరదు, మనం వెళ్ళి చూస్తే తెలిసింది కళ్ళతో. మరి అంత డెవలప్ అవుతున్నప్పటికీ మరి వైసీపీ వాళ్ళేమో ఇదంతా ఫేక్, ఇదంతా గ్రాఫిక్స్ లోనే చూపిస్తారు, గ్రాఫిక్స్ చేయడం బాబు గారికి అలవాటే అంటున్నారు కదండి. వాళ్ళు చూపించారు కదండి గ్రాఫిక్స్, అందుకని వాళ్ళకి అలవాటు అలా మాట్లాడతాం. అది కూటమి ప్రభుత్వం అయితే బాగుందండి. వీళ్ళు వచ్చినాక చాలా బాగుంది. ఇంకొక 5 ఏళ్ళు వీళ్ళే ఉంటారు, ఉంటేనే మనం బాగుపడతాం. లేదంటే ఉంటారనుకుంటున్నారా? ఉంటారు ఖచ్చితంగా. విడిపోతారనుకుంటున్నారు? విడిపోవడం అన్నది జరగదండి, అసలు అసాధ్యం. అది ఎవరి వల్ల కాదు.